స్వాగతం. ఈరోజు మనం స్క్విడ్ గేమ్ సీజన్ 3 గురించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం. దీని పేరు ది ఫైనల్ ప్లే అని కూడా అంటున్నారు. అవును, మన దగ్గర కొన్ని వార్తాకథనాలు, వెబ్ సోర్సెస్ ఉన్నాయి. వాటిని బట్టి లోతుగా చర్చిద్దాం. ఓకే, ఇది ఆఖరి సీజన్ అంటున్నారు కదా. సీజన్ 2 ఎండింగ్ నుండే కంటిన్యూ అవుతుందని కూడా విన్నాం. ఖచ్చితంగా. మరి ఈ ఫైనల్ సీజన్లో అంటే రిలీజ్ ఎప్పుడు, యాక్టర్స్ ఎవరు, కథేంటి, అసలు స్పెషాలిటీ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. సరే, తప్పకుండా. ముందుగా అందరూ వెయిట్ చేసేది రిలీజ్ డేట్ కోసమే. ఇది మూడోది, ఫైనల్ సీజన్ కదా. అవును, ఇదే చివరి సీజన్ అని కన్ఫర్మ్ చేశారు నెట్ఫ్లిక్స్లో. జూన్ 27, 2025న వస్తోందనంటున్నారు. జూన్ 27, 2025? అవును. ఇంకో విషయమేంటంటే మొత్తం 6 ఎపిసోడ్లు ఒకేసారి రిలీజ్. అన్నీ ఒకేసారా? వావ్! బింజ్ వాచ్కి పండగే అనమాట. అవునవును. సరే, మరి ఈ చివరి ఆటలో ఎవరుంటారు? మన మెయిన్ క్యారెక్టర్స్ వస్తున్నారా? తప్పకుండా. లీ జంగ్ జే అంటే మన సియోంగ్ గిహున్, లీ బ్యూంగ్ హున్ ఫ్రంట్ మ్యాన్, ఇంకా వి జూన్ పోలీస్ ఆఫీసర్, వీళ్లంతా తిరిగి వస్తున్నారు. ఓకే. వాళ్లతో పాటు సివాన్, కాంగ్ హానేయుల్, పార్క్ గ్యూ యంగ్, వీళ్ళు సీజన్ 2 వాళ్ళు కదా. అవును. వాళ్లతో పాటు పార్క్ సుంగ్ హున్, యాంగ్ డాంగ్ గ్యూన్, ఇలా కొత్తవాళ్లు, పాతవాళ్లు చాలామంది ఉన్నారు. ఓ, ఇంకా టిఓపి కూడా ఉంటారని గట్టిగా వినిపిస్తోంది. టిఓపి కూడానా? అంటే కాస్టింగ్ చాలా పెద్దదే. అవును, చాలా పెద్ద క్యాస్ట్ అని చెప్పాలి. అంటే కథ బాగా వైడ్గా ఉంటుందేమో అనిపిస్తుంది. సీజన్ 2 ముగింపు గుర్తుంది కదా, చాలా డ్రమాటిక్గా. గిహున్ అమెరికా వెళ్లకుండా వెనక్కి రావటం, అవును, ఫ్రంట్ మ్యాన్ ఎవరో తెలిసిపోవటం, అక్కడ్నుండే స్టార్ట్ అవుతుందా స్టోరీ? అవును, ఎగ్జాక్ట్గా అక్కడ్నుండే. గిహున్ ఈసారి అంటే ఆటను బయట నుండి కాదు, లోపలికెళ్ళి దాని సిస్టమ్నే నాశనం చెయ్యాలని తిరిగి వస్తాడు. ఓ, రివెంజ్ లాగా. ఒక రకంగా చెప్పాలంటే అవును, ఇది అతని పర్సనల్ మిషన్ అన్నమాట. గేమ్స్ ఇంకా డేంజరస్గా ఉంటాయా? అవును, అలానే అంటున్నారు. కొత్త గేమ్స్ వస్తున్నాయట. ఏమైనా హింట్స్ ఉన్నాయా కొత్త గేమ్స్ గురించి? కొన్ని లీక్స్ ప్రకారం ఎరుపు, నీలం బాల్స్తో టీమ్స్ని సెలెక్ట్ చేసే ఒక పెద్ద గంబుల్ మెషీన్ లాంటిది ఉంటుందట. గంబుల్ మెషీనా? అవును, అది ప్లేయర్ల ఫేట్ని డిసైడ్ చేస్తుందా, లేక దాని వెనక కూడా ఏదైనా స్ట్రాటజీ ఉందా అనేది చూడాలి. ఇంట్రెస్టింగ్. అలాగే మన యంగ్ హీ బొమ్మ తెలుసు కదా, రెడ్ లైట్ గ్రీన్ లైట్ బొమ్మ. అవును, దాని ప్లేస్లో చుల్సు అనే కొత్త మగబొమ్మను తెస్తున్నారట. చుల్సు మగబొమ్మ? అవును, ఈ మార్పు గేమ్స్ని ఎలా మారుస్తుందో చూడాలి. ఇది నిజంగా కొత్తగా ఉంది. మరి ఫ్రంట్ మ్యాన్ బ్యాక్ స్టోరీ ఉంటుందని కూడా అంటున్నారు. అవును, అది ఈ సీజన్లో మేజర్ హైలైట్ అయ్యేలా ఉంది. ఇన్ హో అసలు ఫ్రంట్ మ్యాన్గా ఎలా మారాడు? అవును, అదే పెద్ద క్వశ్చన్. ఒకప్పుడు తను కూడా ప్లేయరే కదా, అక్కడ్నుండి ఈ గేమ్ని నడిపించే స్థాయికి ఎలా వచ్చాడు? అతని గతమేంటి, ఆ నిర్ణయాల వెనుక కారణాలు, ఇవన్నీ రివీల్ అవుతాయని టాక్. అంటే అది కేవలం అతని కథేనా, లేక గేమ్ వెనుక ఉన్నవాళ్ల గురించి కూడా ఏమైనా తెలుస్తోందా? బహుశా రెండూ ఉండొచ్చు. అతని కథ ద్వారా ఆ సిస్టమ్ గురించి కూడా మనకు ఇంకొంత క్లారిటీ రావచ్చు. ఒకవైపు గీహున్ సిస్టమ్ని కూల్చాలని చూస్తున్నాడు, మరోవైపు ఆ సిస్టంలోని కీలక వ్యక్తి గతం బయటపడుతోంది. వావ్! అవును. మరి క్రియేటర్ హ్వాన్ డాంగ్ హ్యూక్ ఇది ఫైనల్ సీజన్ అన్నారు కదా, దీని తర్వాత ఇంకేమీ ఉండదా? ఆయనైతే దీన్నొక ముగింపుగానే ప్లాన్ చేశారట. కానీ ఫ్యూచర్లో స్పిన్-ఆఫ్లో ఉండే ఛాన్స్ ఉందనే ఆయనే హింటిచ్చారు. అంటే స్క్విడ్ గేమ్ యూనివర్స్ ఇంకా ఎక్స్పాండ్ అవ్వచ్చు. ఓ, అలాగా? ఇది ఊహించలేదు. మరి ఫ్యాన్స్, క్రిటిక్స్ ఏమనుకుంటున్నారు? ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇది మునుపటి సీజన్ల కంటే ఇంకా డార్క్గా, ఇంకా ఎమోషనల్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. డార్క్గానా? అవును, మోరల్ కాంప్లెక్సిటీస్ అంటే నైతిక సందిగ్ధతలు, మనుషులు విపరీతమైన ఒత్తిడిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే అంశాలు ఇంకా డీప్గా ఉంటాయని అనుకుంటున్నారు. ఇది కేవలం గేమ్స్, యాక్షన్ గురించే కాదు, హ్యూమన్ సైకాలజీ, మనిషి స్వభావంలోని చీకటి కోణాల గురించి కూడా ఉంటుందని ఫ్రంట్ మ్యాన్ స్టోరీ, గీహున్ పోరాటం ద్వారా ఇవి ఇంకా బలంగా కనిపిస్తాయని ఆశిస్తున్నారు. అర్థమైంది. యాక్షన్, థ్రిల్తో పాటు డీప్ ఇమోషనల్, మోరల్ క్వశ్చన్స్ కూడా ఉంటాయన్నమాట. అవును. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి, ఇది లాస్ట్ సీజన్, జూన్ 27, 2025 రిలీజ్. ఓకే. గీహున్ రివెంజ్ మోడ్లో వస్తున్నాడు. ఫ్రంట్ మ్యాన్ గేమ్ నడిపిస్తూనే తన గతాన్ని ఎదుర్కొంటాడు. చుల్సు లాంటి కొత్త ఎలిమెంట్స్, కొత్త గేమ్స్ ఉంటాయి.
ఇన్హో బ్యాక్ స్టోరీ చాలా కీలకం. ఫ్యూచర్లో స్పిన్ ఆఫ్స్ ఉండొచ్చు. అంతా బాగానే ఉంది. కాని ఇదంతా విన్నాక నాకు ఓ ఆలోచనొస్తోంది. గీహునేమో ఆటను నాశనం చేయాలి అనుకుంటున్నాడు. ఫ్రంట్ మ్యాన్ ఏమో దాన్ని కొనసాగించాలి అనుకుంటున్నాడు. అవును, ఇద్దరి దారులు వేరు. చివరికి ఎవరు గెలుస్తారు? సరే, గీహున్ గెలిచాడు అనుకుందాం. ఆటను ఆపగలిగాడు. కాని దాని వెనుకున్న అసలు సిస్టమ్, ఆ డబ్బున వాళ్ల ఆట అంతమవుతుందా? మంచి ప్రశ్న. లేక ఇది కేవలం ఒక గేమ్ మాస్టర్ మారినట్టు, ఒక చాప్టర్ ముగిసినట్టు మాత్రమేనా? ఈ చివరి సీజన్ కోసం వెయిట్ చేస్తూ ఈ ప్రశ్న గురించి ఆలోచించండి.